అని చెప్పి మనం మాట్లాడి మర్చిపోవడం కాదు. వాళ్ళ మీద మనం ఏం చేద్దాం? యువత ఎందుకు పక్కదారిపోతూ ఉంది? 10th వరకు మంచి రిజల్ట్ ఫలితాలు ఇచ్చిన జిల్లాలో మరి ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎందుకు ఫలితాలు తగ్గిపోతూ ఉన్నాయి? ఇంటర్మీడియట్ వయసులోనే పిల్లలు ఎందుకు పక్కదారి పడుతూ ఉన్నారు? దాని మీద ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా పాత్రికేయ సోదరులు, మరి నేను చాలాసార్లు చూసిన మన పాత్రికేయ మిత్రుల్లో మంచి ఐక్యత ఉంది. వారు ఏదైనా ఒక పని ఒక పట్టుదలతోని కొనసాగిస్తే మొదలు పెడితే చివరి దాకా మీరు కొంచెం దాన్ని పట్టుబడతారని నాకు తెలుసు. కాబట్టి మిత్రులారా, మీకు సమాచార సేకరణ కూడా మీరే ముందు భూమికలో ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో మీరు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ మీరు వినియోగించుకోకపోతే నిజంగా రేపు ఇవాళ నా పిల్లోడు కాదులే, పక్కన పిల్లోడే కదా అని మనం అనుకుంటే రేపు మన పిల్లల దాకా కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. నిజంగా ఎన్ని ఘోరాలు పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మొన్న ఒక స్కూటీ మీద 2 అబ్బాయిలు, ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయిలు, 2 అమ్మాయిలు, స్కూటీ ఉండేది గింత, దాని మీద 4. అవతల ఆపోజిట్లో బయ్యారం నుంచి వాళ్ళు 3 ట్రిపుల్ రైడింగ్, ఒకరినొకరు గుద్దుకుంటే స్పాట్గా 2 చనిపోవడం. మరి చెట్టంత కొడుకు బిడ్డ చేతి కింద వచ్చే టైంకి ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబానికి జీవితం మొత్తం బతికినంత కాలం తల్లిదండ్రులకు ఎంత శోక సముద్రం మిగులుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా మిత్రులారా, ఏదైనా ఒక అకేషన్ లాంటి అంబేద్కర్ గారి జయంతి లాంటి ఏదైనా అకేషన్ తీసుకొని ప్రతి గ్రామంలో యువకుల్ని, ముఖ్యంగా యువకుల్ని భాగస్వాములు చేస్తూ యువకుల ద్వారానే కార్యక్రమాలు, యువకులతోనే మాట్లాడించే కార్యక్రమాలు, మరి వారి భవిష్యత్తు మీద వారు ఏ విధంగా క్లారిటీ ఉన్నారు, మరి వారి భవిష్యత్తు కోసం మనం ఏం చేయగలగాలి, ప్రభుత్వ నాయకులు ఏం చేయగలగాలి అనేది ఒక చర్చ మనం పెట్టకపోతే ఇంకా మనం నష్టపోతామేమో అనే ఒక భయం వేస్తూ ఉంది. గ్రామాలలో